హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి వర్తమాని భవ ఆ బుక్కులో నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఈ వర్తమాన క్షణంలోని విశ్వ చైతన్యానికి, నా స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి లేట్ లేకుండా ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కా టోల్ గారు కూడా మనందరి తరపు నుంచి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఆటలాడుతూ వివిధ పాత్రలను పోషించడం మొదలు పెడతారు. తిరిగి మీరు మనిషిగా నటించే మానవ మనసుగా మారుతారు. మరొక్క మనసుతో కలిసి ప్రేమ అనబడే నాటకం ఆడుతారు. సంబంధాలతో ఆధ్యాత్మిక సాధన, అహంకారపూరితమైన చైతన్యము అది సృష్టించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ఆఖరి స్థితిలోకి ప్రవేశించినప్పుడు మానవాళి తనను తాను చూసుకొని లోతైన సంకట స్థితిని స్త్రీ పురుష సంబంధాలు ప్రతిబింబిస్తాయి. మనుషులు మరింతగా వారి మనసులతో గుర్తించుకుంటున్నందువలన చాలా సంబంధాలు మూలం ఉనికిలో ఉండట్లేదు. కనుక అవి బాధకు మూలంగా మారి సమస్యలు, ఘర్షణలచే పాలించబడుతున్నాయి. లక్షల కొద్ది వ్యక్తులు ఇప్పుడు నాటకాన్ని తిరిగి ప్రదర్శించటం ఇష్టం లేక పిల్లలకు తల్లో తండ్రో ఒకరు మాత్రమే. ఇది అయిపోయింది మాస్టర్స్. ఓకే, సారీ, ఇది అయిపోయింది. ఒక సెకండ్. మీరు చేయగలిగినది ఇక్కడ ఏమీ లేదు. మిమ్మల్ని మీరు మార్చుకోలేరు. అలాగే మీరు మీ భాగస్వామిని కానీ ఎవరినైనా సరే మార్చలేరు. మీరు చేయగలిగినదల్లా ఒకటే, మార్పు జరిగేందుకు ప్రేమ, కరుణలో ప్రవేశించడానికి అవసరమైన ఖాళీని అంటే స్థలాన్ని, ప్రదేశాన్ని సృష్టించడమే. కనుక మీ సంబంధం పనిచేయకపోయినప్పుడల్లా అది మీలోని, మీ భాగస్వామిలోని పిచ్చిని బయటకు తెచ్చినప్పుడల్లా సంతోషించండి. ఎరుకలో నేనిది బయటకు వెలుగులోకి తీసుకురాబడింది. ఇది ముక్తికి ఒక్క అవకాశము. ప్రతి లక్షణము అందులోనే తెలిసిన దాన్ని జ్ఞానాన్ని నిలుపండి. ముఖ్యంగా మీ అంతర్స్థితి ఇది. ఒకవేళ కోపం ఉంటే ఆ కోపం ఉందని తెలుసుకోండి. చర్య రక్షించుకోవడం, వాదించాలనే తపన, సత్యం అవ్వాలనే అవసరం, ప్రేమ ధ్యాసలను అధికారంతో కోరుకునే పిల్లల వంటి ఆంతర్యం లేదా ఏ రకమైన బాధ, ఉద్వేగం ఉన్నా సరే, ఏదైనా కానివ్వండి, ఆ క్షణపు యథార్థాన్ని తెలుసుకొని తెలుసుకున్న దాన్ని, జ్ఞానాన్ని నిలిపి ఉంచండి. అప్పుడు ఆ బంధం మీ సాధనగా మారుతుంది. మీ ఆధ్యాత్మిక సాధనగా మారుతుంది.
మీ భాగస్వామిలోని ఎరుకలేని ప్రవర్తనను మీరు గమనిస్తే మీ ఇంటికి మీ ఇంగితపు ఎరుక జ్ఞానాల ప్రేమైక కౌగిలిలో దాన్ని నిలపండి. ప్రతిస్పందించకుండా ఎరుకలేమి జ్ఞానము రెండు ఎంతో కాలం కలిసి ఉండలేవు. ఆ జ్ఞానము ఎరుకలేమితో ప్రవర్తిస్తున్న వ్యక్తి కాకుండా మరొకరు మాత్రమే ఉన్నా సరే, వైరము ఎదురుదాడి వెనుక శక్తి రూపము ప్రేమ ప్రత్యక్షతను ససేమిరా భరించలేదు. మీ భాగస్వామి ఎరుకలేమికి మీరు ప్రతిస్పందిస్తే మాత్రం మీకు కూడా ఎరుక కోల్పోతారు. కానీ మీరు మీ ప్రతిస్పందనను తెలుసుకోవడం గుర్తుపెట్టుకుంటే దేన్ని కోల్పోరు. మానవాళి పరిణామానికై గొప్ప ఒత్తిడిలో ఉంది. ఎందుకంటే ఒక జాతిగా మిగిలేందుకు గల ఏకైక అవకాశం అదే కనుక ఇది మీ జీవితపు ప్రతి దశను ముఖ్యంగా దగ్గర సంబంధాలను తాకుతుంది. ఇప్పుడున్నట్టుగా ఇంతకు ముందెన్నడూ సంబంధాలు ఇంత సామాన్యపరంగా సంఘర్షణయుతంగా లేవు. మీరు గమనిస్తే ఉంటారు. అవి మిమ్మల్ని పరిపూర్ణులు చేయటానికో లేక ఆనందపరచటానికో ఇక్కడ లేవు. ఒక్క సంబంధం ద్వారా ముక్తి గమ్యాన్ని వెతకటం కొనసాగిస్తుంటే మీరు మళ్ళీ భ్రమలో మాయలో పడుతుంటారు. కానీ ఆ సంబంధం ఉన్నది మిమ్మల్ని సంతోషం పెట్టడానికి కాకుండా చైతన్యవంతుల్ని చేయటానికి అని గ్రహిస్తే అప్పుడు ఆ సంబంధము మీకు ముక్తిని ఇవ్వగలదు. అప్పుడు మీ ఈ ప్రపంచంలో ఉద్భవించాలనుకుంటున్న ఉన్నతమైన చైతన్యంతో మిమ్మల్ని మీరు అనుసంధానించుకుంటారు. పాతనములతో నిలిచిపోయేవారికి మరింత బాధ, హింస, పిచ్చితనం, అస్పష్టత పెరుగుతాయి. ప్రశ్న: మీరు సూచించినట్లుగా ఒక సంబంధాన్ని ఆధ్యాత్మిక సాధనగా మార్చుకోవాలంటే ఇద్దరూ అవసరమవుతారనుకుంటున్నాను. ఉదాహరణకు నా భాగస్వామి ఇంకా ఈ చర్య అధికారాల సమూనానే కొనసాగిస్తున్నాడు. నేను దీన్ని చాలాసార్లు ఎత్తి చూపాను. కానీ అతను దాన్ని చూడలేకపోతున్నాడు. జవాబు: మీ జీవితాన్ని ఆధ్యాత్మిక సాధనగా మార్చటానికి ఎంతమంది అవసరమవుతారు? మీ భాగస్వామి సహకరించకపోయినా పట్టించుకోవద్దు. తెలివి, చైతన్యము మీ ద్వారా మాత్రమే ఈ ప్రపంచంలోకి రాగలవు. మీరు పరిపూర్ణులు అయ్యేలోపు ఈ ప్రపంచం మారటానికో మరి ఇంకెవరినో చైతన్యవంతులు అయ్యే వరకు మీరు ఎదురు చూడనవసరం లేదు. మీరు ఎప్పటికీ ఎదురు చూడవద్దు. ఎరుకలేమితో ఉన్నందుకు ఒక్కరినొక్కరు నిందించుకోవద్దు. మీరు వాదించటం మొదలుపెట్టిన క్షణంలో ఒక మానసిక స్థాయిలో మిమ్మల్ని మీరు పోల్చుకొని ఆ స్థాయినే కాక మీ
మీ స్వీయ తత్వాన్ని కూడా ఇప్పుడు రక్షించుకుంటున్న వారవుతారు. అహం అధికారంతో ఉంది. మీరు అచేతనం అయిపోయారు. కొన్నిసార్లు మీ భాగస్వామి వర్తమానంలో కొన్ని విషయాలను ఎత్తి చూపటం ఉచితమే కావచ్చు. మీరు ఎంత ఎరుకతో, ఎంత ప్రత్యక్షతతో ఉంటే అహపు జోక్యం లేకుండా, నిందించకుండా, తప్పు మోపకుండా, లేదా అవతలి వారు తప్పు అని భావించకుండా మీరు అలా చేయవచ్చు. మీ భాగస్వామి ఎరుకలేమితో ప్రవర్తిస్తే తీర్పు చేయడం త్యజించండి. తీర్పు చెప్పడం అనేది ఒక్కరి ఎరుకలేమిని వారి స్వభావంతో ముడిపెట్టి సందిగ్ధంగా చేయడమో, లేక మీ ఎరుకలేమిని అవతలి వారిపై నెట్టి దాన్ని వారి స్వభావంగా అపార్థం చేసుకోవడమో. తీర్పును త్యజించడం అంటే సరికాని పనో ఎరుకలేమినో మీరు చూడగానే గుర్తుపట్టలేకపోవడం కాదు. దానికి అర్థం ప్రతిస్పందించటం లేక తీర్పరి అవ్వటం కన్నా జ్ఞానం లేదా తెలిసినది అవ్వటం. అప్పుడు మీరు పూర్తిగా ప్రతిస్పందన నుంచి విముక్తులు అవుతారు. లేదా మీరు ప్రతిస్పందిస్తూ ఇంకా తెలిసినదానిగా ఉంటారు. ప్రతిస్పందనను గ్రహించి ఉండనిచ్చే ప్రదేశంగా ఉంటారు. చీకటితో పోరాడే బదులు వెలుగును తీసుకురండి. భ్రమకు ప్రతిస్పందించే బదులు దాన్ని చూసి అదే సమయంలో దాని ద్వారా చూడండి. తెలిసినదై ఉండటం ప్రేమ ప్రత్యక్షత యొక్క స్పష్టమైన ప్రదేశాన్ని సృష్టించి అన్నిటినీ అందర్నీ వారున్న విధంగా ఉండనిస్తుంది. దీనికి మించిన గొప్ప మార్పు లేనే లేదు. మీరు ఇది సాధన చేస్తే మీ భాగస్వామి ఎరుకలేమితో ఉంటూ ఇక మీతో కలిసి ఉండలేరు. ఈ సంబంధము మీ ఇద్దరి ఆధ్యాత్మిక సాధనగా ఉండాలని మీరు ఒప్పుకుంటే మరీ మంచిది. మీ అనుభూతులను ఒకరినొకరు అవి వచ్చిన వెంటనే లేదా ఒక ప్రతిస్పందన వచ్చిన వెంటనే తెలియబరుచుకుని ఏదైనా బయటకు వ్యక్తపరిచి లేదా సమ్మతించని బాధ గాని, ఉద్వేగం గాని ఏర్పడి పెరిగేందుకు ప్రేరేపించే కాల వ్యవధిని సృష్టించడం ఉండవచ్చు. మీరు భావిస్తున్న విషయం అవతలి వారి మీద నిందమోపకుండా వ్యక్తపరచటం నేర్చుకోండి. మీ భాగస్వామిని రక్షణార్థ విధంగా కాకుండా ఆర్భాటంగా వినడం నేర్చుకోండి. తనను తాను వ్యక్తపరచుకునేందుకు మీ భాగస్వామికి అవకాశం ఇవ్వండి. ప్రత్యక్షమై ఉండండి. నిందించటం, ఎదురుదాడి చేయటం రక్షించడానికో, బలపరచడానికో లేదా దాని అవసరాలను తీర్చేందుకో గాను తయారు చేయబడ్డ ఈ నమూనాలు అప్పుడు అతిశయించబడతాయి. ఇతరులకు మీకు అవకాశం ఇచ్చుకోవడం ఆవశ్యకం. అది లేకుండా ప్రేమ వర్ధిల్లలేదు. సంబంధాలను
ధ్వంసం చేసే 2 కారణాలు మీరు తొలగించినప్పుడు బాధా శరీరం మారిపోయి మీ భాగస్వామి మనసుతోనూ మానసిక స్థాయితోనూ పోల్చుకోనప్పుడు మీ బంధాలలో ఆనందకరమైన వికసింపును అనుభవిస్తారు. ఒకరినొకరు మీ బాధను ఎరుకలేమిని అద్దం పట్టే బదులు మీ పరస్పర అలవాటైన గ్రహింపు నుంచి ఉదయించిన ప్రేమను ప్రతిబింబించుకుంటారు. ఇదే వ్యతిరేకం లేని ప్రేమ. మీరు స్వేచ్ఛను పొందిన వారయ్యుండి మీ భాగస్వామి ఇంకా మనసుతోనూ బాధా శరీరంతోనూ గుర్తించుకుంటున్నట్లయితే ఇది చాలా పెద్ద సవాలు అవుతుంది. మీకు కాదు, మీ భాగస్వామికి. ఒక్క జ్ఞానం పొందిన వ్యక్తితో జీవించడం అంత సులభం కాదు. లేదా అది ఎంత సులభం అంటే ఆహానికి దాని పోలికకు అవి ఆధారపడే భిన్నత్వ భావనలను బలపరిచేందుకు సమస్యలు, ఘర్షణలు, శత్రువులు అవసరమని గుర్తుంచుకోండి. జ్ఞానం పొందని భాగస్వామి మనసు చాలా లోతుగా భంగపడుతుంది. ఎందుకంటే దాని స్థిరమైన స్థాయిలు ఆటంకించబడట్లేదు కనుక అవి నిరసించి వణకటం మొదలుపెడతాయి. ఇంకా తనను తాను కోల్పోవటానికి దారితీసే విధంగా అవి పూర్తిగా కుప్పకూలే అపాయం ఎంతైనా ఉంది. కనుక బాధా శరీరం పోషణను కోరుకుంటుంది, కానీ దానికది దక్కట్లేదు. వాదన, ఘర్షణ, నాటకాల అవసరం తీర్చట్లేదు. కానీ జాగ్రత్త సుమా, స్పందించని, సున్నితత్వాన్ని లేని, ముడుచుకొని లేదా వారి అనుభూతుల నుండి విడిపోయిన కొంతమంది వాళ్ళను వాళ్ళు జ్ఞానం పొందిన వారిగా భావించి ఇతరులను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు. లేదా కనీసం వారిలో ఏ తప్పు లేదని, భాగస్వామిదే తప్పంతా అన్నట్లు ప్రవర్తిస్తూ స్త్రీలు కన్నా పురుషులే ఎక్కువగా అలా చేస్తుంటారు. పురుషులు వారి భాగస్వాములను వివేకులుగా, ఉద్వేగ ప్రదర్శకులుగా చూస్తుంటారు. కానీ మీరు మీ ఉద్వేగాలను అనుభూతి చెందగలిగితే క్రిందనే ఉన్న మీ ప్రకాశవంతమైన అంతర్శరీరానికి ఎంత దూరంలో లేరు మీరు. ముఖ్యంగా మీ తలలోనే ఉంటే కనుక దూరం మరింత ఎక్కువగా ఉండి మీరు అంతర్శరీరాన్ని చేరేలోపుగా మీ చైతన్యాన్ని ఉద్వేగ శరీరంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రేమ ఆనందాల ప్రసరణ, పూర్తి ప్రత్యక్షత, అన్ని జీవరాశులపై దాక్షిణ్య దయ లేకపోతే అది జ్ఞానం కాదు. మరొక్క సూచిక ఏమిటంటే కష్టమైన సన్నివేశాలు లేదా పరిస్థితులు బాగోన్నప్పుడు ఒక వ్యక్తి ప్రవర్తన మీ పరిపూర్ణత అహంకార భ్రాంతి అయ్యుంటే అప్పుడు జీవితము మీలోని ఎరుకలేమి ఏ రూపంలో ఉన్నా భయము, కోపము, రక్షించుకోవటం, తీర్పరితనం, నిస్పృహ మొదలైన వాటిని వెంటనే ఒక సవాలు ద్వారా బయట పెడుతుంది. మీరు
ఒక సంబంధంలో ఉంటే చాలా వరకు మీ సవాళ్ళు అన్నీ మీ భాగస్వామి ద్వారా వస్తాయి. ఉదాహరణకు, ఒక స్త్రీకి దాదాపు పూర్తిగా తనలోనే జీవిస్తూ స్పందించిన వాడు ఆమెను వినలేడు. వాడు ఆమెపై ధ్యాస లేదా ఆమె ఉండేందుకు మనసులో చోటు లేనివాడు ఆమెకు సవాలుగా ఉంటాడు. సాధారణంగా పురుషుల కన్నా స్త్రీలే ఒక సంబంధంలోని ప్రేమ యొక్క అప్రత్యక్షతను ఎక్కువగా అనుభవిస్తారు. ఇది స్త్రీ యొక్క బాధ శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది, తద్వారా ఆమె తన భాగస్వామిపై ఎదురుదాడి చేస్తుంది. నిందించటం, విశ్లేషించటం, తప్పు పట్టటం మొదలైనవి తిరిగి మళ్ళీ అతనికి సవాలుగా మారుతుంది. పూర్తిగా అన్యాయమైనదానిగా అనిపించే ఆమె బాధ శరీరం నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో తనను తిరిగి ప్రతిదాడి చేస్తూ లేదా తనదే అన్యాయమని వాదిస్తూ మరింత లోతుగా అతని మానసిక స్థితిలో నిలిచిపోతాడు కనుక ఇది అతని బాధ శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. చాలా బాగుంది మాస్టర్స్, ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా చెప్పారో ఈ జ్ఞానము. మనము ప్రతిదీ ఇంత అద్భుతమైన ఈ జ్ఞానాన్ని వర్తమాన క్షణంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ దీన్ని అర్థం చేసుకొని మనం జీవించగలిగితే ప్రతి ఒక్క జీవితం ఎంతో అద్భుతంగా సాగుతుంది. మాస్టర్స్ ఎంత చక్కగా చెప్పారో, ఎంత బాగుందో ఈ జ్ఞానం. జ్ఞానం అనంతము కదా మాస్టర్స్, జ్ఞానం అనంతం కదా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక చాప్టర్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అప్పటిదాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మీ అందరికీ.